ఏంటి జాతర అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టు. ఏంటో చూడండి ఫుల్ వీడియోలో చెప్తాను. హలో మామ, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? సో మనమైతే ఇప్పుడు జమ్మిగద్ద దగ్గరికి అయితే వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ జమ్మిగద్ద సర్కార్ ప్రతిసారి గణపతి ఒక ఈవెంట్ అయితే జరుగుతూ ఉంటుంది మామ. సో చూడండి ఇప్పుడైతే మన జమ్మిగద్ద దగ్గర అయితే ముగ్గుల పోటీ అయితే జరుగుతుంది మామ. చూసినారు అందరూ కలర్ ముగ్గులు అయితే చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు మామ. చిన్న పిల్లల దగ్గర ఉండి మామ, చిన్న పిల్లల దగ్గర ఉండి మంచి మంచి ముగ్గులు అయితే వేస్తున్నారు. సో ఆ ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అయితే నేను ఫుల్ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో ఇప్పుడే మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సో గాయస్ నా వాయిస్ కొంచెం డిఫరెంట్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నాకు అయితే కొంచెం కోల్డ్ అయింది. అయినా మీకోసం అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ దీనికోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ ఈ చిన్న పాపం చూసారు ఎంత బాగా వేసిందో ముగ్గు, లింగంతోనైతే వేసింది ముగ్గు, చాలా బాగుంది కదా. అలా ఇక్కడ చూడండి ఒక చిన్న గణపతిని అయితే దించేశారన్నమాట. సో ఇది ఒక్కడనే కాదు, ఇంకా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. నేను అన్నీ చూపిస్తాను మీకు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూసినారా గణపతి ముగ్గు అయితే వేస్తున్నారు. ఆంటీ వాళ్ళు అయితే వాళ్ళ పిల్లల కోసం అయితే హెల్ప్ చేస్తున్నారు. అలా ఇంకొక ముగ్గు చూడండి, అయితే డిఫరెంట్ ఉంది కదా. ఇంకొకరు అయితే గణపతి దేవుడు వచ్చాడు. సో ఈ ముగ్గుల పూట అయితే నిర్వహిస్తున్నారు జమ్మిగద్ద యువసేన వాళ్ళు అయితే. సో వీళ్ళు ప్రతిసారి ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారంట. సో మనం గణపతి వెళ్ళిందో లోపలికి అయితే చూద్దాం. ఇప్పుడు గణపతి ఎలా ఉందని అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూసినారా డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా, గణపతి యొక్క డెకరేషన్ అయితే. అబ్బా 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 అబ్బా, గణపతియుడు ఆ కళ్ళు ఎంత బాగుంది, ఆ జుట్టు చూడు, ఆ నెయిల్ పాలిష్ చాలా బాగుంది కదా గణపతి అయితే. అలాగే డెకరేషన్ చూడండి చాలా బాగుంది కదా. సో ఇక్కడ చూడండి అంకుల్ అయితే వాళ్ళ పాపతో అయితే ఉండిలో డబ్బులు లేపిస్తున్నాడు. అలాగే మీరు గణపతి అయితే దగ్గరికి వెళ్ళి యూస్ చేయండి. చూసారు కదా గణపతి ఎంత బాగుందో. అలాగే మనం అయితే ఇప్పుడు ముగ్గుల పోటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం పదండి. సో ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకైతే ప్రైజ్ కూడా ఇస్తారంట. వీళ్ళంతా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ అయితే వచ్చినారు. సో ముగ్గులో ఎలా ఉన్నాయి ఏంటి అని మరొకసారి చూసేద్దాం పదండి. సో చాలా బాగా వేస్తున్నారు ముగ్గులు అయితే. సో ప్రైజ్ వరకు వస్తే చూద్దామంటే ఇంకా 1 అవర్ పడుతుందంట. సో మనమైతే ఇక్కడ అయితే వెళ్ళిపోతున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్. బాయ్.